వెల్కమ్ టు VB8 న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు చందు మహారాజ్ వర్ధంతి వేడుకలను వివిధ రాజకీయ పార్టీలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. మాజీ మంత్రి చందు మహారాజ్ కుమారుడు నరేష్ మహారాజ్ ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని విలియం మోన్ చౌరస్తాలోని చందు మహారాజు విగ్రహానికి నాయకులు అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన చేసినటువంటి సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడారు. తాండూరు ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేసిన గొప్ప మహానాయకుడిని అన్నారు. నేటి యువతరం ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో చందు మహారాజ్ తనయుడు నరేష్ మహారాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీసీ సంఘం నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చందు మహారాజ్ ఆయన మా నాన్న వర్ధంతి రోజు ఇంత ఎండలో కూడా అందరూ పెద్దలు, ఆత్మీయులు, మిత్రులు అందరూ వచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్నది నాకు చందు మహారాజ్ అంటే ఏమి అని. పార్టీకి అతీతంగా ఒక తాండూరులో ఒక నాయకుడు, ఒక మంచి నాయకుడు, ప్రజల మేలు కోరే నాయకుడు చందు మహారాజ్ అని ఇప్పుడు నాకు తెలుస్తున్నది. మీకు అందరికీ తెలుసు, గతంలో రాజకీయాలు ఎన్నో జరిగినాయి. నేనేమంటున్నా, ఖచ్చితంగా మీకు ఒక మాట ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఒక నాయకుడు ఆశయాలు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఇది వేదిక కాదు. కానీ ఖచ్చితంగా మా నాన్న ఆశయాలు ప్రజల సేవలో నేను ముందుకు తీసుకెళ్తాను. అది ఏ పార్టీ నుంచి వస్తుంది? నేను బీజేపీలో ఉన్నాను. నేను ప్రజల మేరు కోరుకునేవాడిని. మా నాన్న ఆశయాలు ఏ పార్టీ కానీ నుంచి నేను ముందుకు తీసుకెళ్తాను. ప్రజలు బాగుండాలని, ప్రజల కోసమే నేను సేవలో ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు మా ప్రకటన సంతృప్తిని తెలియజేస్తున్నాము. అలాగే ఈ తాండూరుకు చేసిన సేవలు ఆయన చిరస్మరణీయంగా ఉంటాయి. ఆయన సేవలు ఆయన స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలి. అందరికీ తెలిసిన విషయమే, మహారాజు తిరుగులేని నాయకుడిగా తిరిగిన వ్యక్తి ఆయన. ఎందుకంటే బషీరాబాద్లో పూట కూడా ఎన్టీ రామారావు ఉన్నాడు, ఛాలెంజ్ చేసిండు, బషీరాబాద్కి వస్తున్నా అంటే భయపెట్టించిండన్న. మహారాజు వల్ల ఫ్యామిలీ కాందాన్ని, కాంగ్రెస్ పార్టీ కాందాన్ని ఎవరు వచ్చి నిలబడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి చందు మహారాజ్ గారు అంటే మరి మాణిక్రావు మహారాజ్, చందు మహారాజ్, నారాయణ మహారాజ్ అని భారతదేశంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబం ఎట్లదో వారికి ఎట్లయితే గొప్ప పేరు వచ్చిందో మరి తాండూరు నియోజకవర్గంలో కూడా మాణిక్రావు మహారాజ్, చందు మహారాజ్, నారాయణ మహారాజ్ అని తాండూరు ప్రజలు ఆ పేరు గుర్తించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా వారి తనయుడికి ఒకటే నాకు విన్నపము, మరి మీరు కూడా పెద్ద నాన్న, చిన్న నాన్న, నాన్నగారు చేసిన సేవలులో బాటలో మీరు కూడా ముందుకొచ్చి ప్రజాసేవకు అంకితం కావాలని నేను కోరుకుంటూ, అలాగే గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెద్దలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కంతం రామరెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు చందు మహారాజ్ అకాల మరణం తర్వాత మన లక్ష్నాపూర్ చౌరస్తా కాడ చందు మహారాజ్ మార్గని, బషీరాబాద్కు మార్గని పేరు పెట్టారు. మరి అక్కడ దిమ్మె పడిపోయింది. మరి నేను ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఆర్ఎన్బి వారికి నా యొక్క విన్నపము, మరి అక్కడ చందు మహారాజ్ మార్గని కమాను కట్టించాలని నేను కోరుకుంటూ, మంత్రివర్యులు శ్రీ చంద్రశేఖర్ మహారాజ్ గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు తాండూరు పట్టణంలో మరి నరేష్ మహారాజ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలకు
అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు మరి ఆ రోజు చందు మహారాజ్ అంటే మరి బీసీ నాయకుడు. మరి ఆ రోజు మాణిక్రావు కానీ చందు మహారాజ్ కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులుగా ఎదిగిన గొప్ప పేరున్న నాయకుడు ఆ రోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటి నాయకులు చందు మహారాజ్ అంటే మరి ప్రజలకు ముద్దుగా చందు మహారాజ్ అనుకుంటున్నప్పుడు చంద్రశేఖర్ అంటుండ్రి. మరి ఆయన ప్రతి ఒక్కరికి భుజమే చేసి మరి ప్రేమతో మాట్లాడి మరి ముద్దుగా మరి ఎవరికైనా అవసరాలు ఉంటే ఏమైనా పని ఉంటే మరి హైదరాబాద్లో ఆటోలు ఎక్కించుకొని మరి వాళ్ళ పని చెప్పించే గొప్ప నాయకుడు ఎవరంటే ఆ రోజు మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు తెలియస్తూ ఆయన అతని ఆశయాలు పట్టుకొని మీరందరూ కూడా చందు మహారాజు యొక్క ఆశయాలు పట్టుకొని నడవాలి అని కూడా మీకు అందరి యువతను కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అతని ఆశయాన్ని కిరణ్ కుమార్ రెడ్డితో వచ్చి అప్పుడు ఈడ విగ్రహం నరేష్ మహారాజ్ గారు వచ్చి నాకు చెప్తే అందరం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ మాణిక్రావుకి కూడా చేసినాము. అప్పుడు అతని ఆశయం మీదనే అందరి రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి అందరిది అప్పుడు నేను ఉన్నప్పుడే ఉన్నప్పుడు అందరి యొక్క ఆశయాన్ని చందు మహారాజు యొక్క ఆశయాన్ని అతని ఆశయాన్ని ఇప్పుడు కూడా నేను ఒక చైర్మన్గా ఉన్న ఒక తల్లిగా నన్ను నరేష్ మహారాజ్ గారు అందరికీ ఎన్నో చేయాలి, ఇంకా పైకి రావాలి. చందు మహారాజ్ యొక్క మా చందు మహారాజ్ గారు ఒకటి అంటుండ్రి 1989 లోపల అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మరి గాలి మొత్తం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 85 సీట్లు వస్తున్నాయి మహారాజు అంటే, అరే పిచ్చోడా నువ్వు మనకు అక్కడ కాదురా ఈ తాండూరు పరిస్థితి ఏంది ఒక్కసారి తెలుసుకుంటురా. ముందుగా మన గోసి మనం చక్కగా పెట్టుకుంటే ఇతరులకు మనం ఏమన్నా చేయొచ్చునంటే అని చెప్పి ఆయన ఏమైతే చెప్పిండో మనము మన ఇంటిని చక్కగా పెట్టుకోలే, మన మండలాన్ని చక్కగా పెట్టుకోలే, మన తాండూరు నియోజకవర్గం పాటుపడినాడు. ఏ పార్టీ అనే భేదాలు లేకుండా కూడా అందరు కలిసిపోయి తాండూరు డెవలప్మెంట్ పనిచేసిండు. అందుకే అతనికి మనమందరం కూడా ఇవాళ అర్పిస్తూ అతన్ని జరుగుతున్న